Yes. Good evening, all my dear students. How are you all doing? అందరూ చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. క్లాస్ తీసుకునే ముందు యాజ్ యూజువల్ గా మనము మోటివేషనల్ కోట్ ఒకటి చెప్పుకుందాము. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ హియర్. Yeah. So today's quote is about positive thought. Positive thought. One tree can make 1 million matchstick, but one matchstick can burn 1 million trees. అంటే దీని అర్థం ఏంటి? ఒక్క చెట్టు చాలా మ్యాచ్ స్టిక్స్ ని తయారు చేస్తుంది. మ్యాచ్ స్టిక్ అంటే ఏంటి? ఇక్కడ అగ్గిపుల్ల. ఒక చెట్టు ద్వారా కొన్ని వేలల్లో లక్షలలో మిలియన్స్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ యూ కెన్ మేక్ ఇట్. అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. కానీ ఒక్క అగ్గిపుల్ల ద్వారా మొత్తం ఫారెస్ట్ అంతా కూడా బర్న్ అవ్వచ్చు, తగలపడిపోవచ్చు. Right. So one tree can make 1 million matchstick, but one matchstick can burn 1 million trees. So what is the moral of the story here? One negative thought can burn all positive thoughts. మనలో ఉన్న పాజిటివ్ థాట్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఒక్క నెగటివ్ థాట్ రావడం వల్ల చాలా పాజిటివ్ థాట్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి, డిస్టర్బ్ అయిపోతాయి, నిరుత్సాహంతో నీరసపడిపోతాం కదా. సో మనం అంతా కూడా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేద్దాం, పాజిటివ్ థాట్స్తో లైఫ్ని లీడ్ చేద్దాము. మీరందరూ కూడా చక్కగా పాజిటివ్ పర్సెప్షన్తో ఆలోచిస్తూ ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ పాజిటివిటీ ఇన్ యువర్ బ్రెయిన్స్. ఓకే, సో today we'll go to the topic. The topic is about comprehension passage. So previous class lo manam already comprehension passage chusam kada. I've taught you 6 steps. So now I'm just conducting a rapid fire session so that meeku gurtunda leda anedi test cheyadaniki. I hope you are all ready to attend this. Yes. The question is, which energy sources are mentioned as renewable in the passage? So, ఈ క్వశ్చన్ చూడగానే మీకు ప్రీవియస్ క్లాస్ లో జరిగిన రీడింగ్ కాంప్రహెన్షన్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గుర్తొచ్చి ఉంటుంది కదా, రైట్? సో వాట్ వుడ్ బి ది ఆన్సర్? Which energy sources are mentioned as renewable in the passage? Solar and wind, gas and diesel. The answer is solar and wind. Good. So next, previous ga unna MCQs ippudu kuda ivvadam jarugutundi so that you can revise the previous class reading comprehension, environmental sustainability. So ippudu question vachesi, what should be avoided to reduce waste according to the passage? Two options ichcharu kada ikkada, single use items, solar planets. Answer enti? Single use items. Good. Next one. So I hope you now recollected the previous session. Good. Ippudu next question chudamu. Who benefits from environmental sustainability? Evaru benefit avutaru? Only plants or both ourselves and future generations? The answer is B, both ourselves and future generations. Next one. What is meant by sustainable practices? Sustainable practices ante enti? Habits that support healthy planet or using more electricity? Answer emai untundi? The answer is A. Good. So ఈ చిన్న టెస్ట్ ద్వారా మీకు ప్రీవియస్ సెషన్ లో ఏం గుర్తొచ్చి ఉండుంటుంది ఆల్రెడీ. సో నా మనం టాపిక్ లోకి వెళ్దాము. ఇట్స్ అబౌట్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో వాట్ ఈస్ ద టాపిక్? రీడింగ్ కాంప్రహెన్షన్. సో ప్రీవియస్ క్లాస్ లో నేను 6 మెయిన్ స్టెప్స్ లైక్ 6 మెయిన్ స్టెప్స్ చెప్పాను కదా. లైక్ ఫస్ట్ ఫోకస్డ్ గా చదవాలి, తర్వాత వొకాబులరీ అనలైజ్ చేయాలి, and reread it again అర్థం కాకపోతే, రైట్? సో టుడే we are mainly focusing on the reading skills involved in
కాంప్రహెన్షన్ ప్యాసేజ్. రీడింగ్ స్కిల్స్ ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసి స్కిమ్మింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? టు గెట్ ఎ క్విక్ ఓవర్వ్యూ ఆఫ్ ద ప్యాసేజ్. హెల్ప్స్ టు ఐడెంటిఫై ద టాపిక్ అండ్ జనరల్ ఐడియా. మీకు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు అంటే ఫస్ట్ మీరు చేయాల్సిందే స్కిమ్మింగ్. అంటే ఓవర్వ్యూ ఏంటి, దాని టైటిల్ ఏంటి, అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద జనరల్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ క్లాస్ లో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్పాను, అంటే ఎన్విరాన్మెంట్ గురించి మెయిన్ ఐడియా వివరించాము, రైట్? సో దాట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. నెక్స్ట్ వన్ ఈస్ స్కానింగ్. స్కానింగ్ అంటే ఏంటి? టు లొకేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ డేట్స్, నేమ్స్, ఫ్యాక్ట్స్, యూస్ఫుల్ ఫర్ ఆన్సరింగ్ ఫ్యాక్చువల్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను జలియన్ వాలా బాగ్ గురించి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ మీకు మెయిన్ ఐడియా అదొక హిస్టారికల్ ఇన్సిడెంట్ అని అర్థం అవుతుంది. సెకండ్ స్కానింగ్ ఏంటి? అది ఎప్పుడు జరిగింది, ఏ డేట్స్ న జరిగింది, దాని ఫ్యాక్ట్ ఏంటి, అసలు జలియన్ వాలా బాగ్ మెయిన్ జరగడానికి రీజన్ ఏంటి తెలుసుకోవడం, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, అది స్కానింగ్ అవుతుంది. ఇట్ మీన్స్ ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ తర్వాత క్వశ్చన్స్ అడిగితే ఫ్యాక్ట్స్ నుండి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నుండి మీరు ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసి స్కిమ్మింగ్, సెకండ్ వన్ ఈస్ స్కానింగ్, విచ్ మీన్స్ టు know the specific information like dates, names, facts. Got it? So సెకండ్ వరల్డ్ వార్ గురించి మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తే అది ఎప్పుడు జరిగింది, దానికి ముఖ్య రీజన్ ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, అందులో ఇన్వాల్వ్ అయిన కంట్రీ నేమ్స్ ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ స్కానింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ మెయిన్ ఐడియా అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్. సో ఇది థర్డ్ రీడింగ్ స్కిల్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంప్రహెన్షన్ ప్యాసేజ్. మీరు అండర్స్టాండింగ్ ద సెంట్రల్ థీమ్ ఏంటి అనేది తెలుసుకుంటారు, అండ్ ద పాయింట్స్ దట్ సపోర్టింగ్ ఇట్. సో డీటెయిల్డ్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, ఎందుకు జరిగింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, వార్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ దాట్ ప్యాసేజ్ ఏంటి, వార్. ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి దాని సపోర్టింగ్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు ఐడెంటిఫైయింగ్ మెయిన్ ఐడియా అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్ లో ఇదొక స్కిల్ అన్నమాట. ఓకే, ఇందులో చూస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫరింగ్. ఇన్ఫరింగ్ అంటే ఏంటి? రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. What is this reading between the lines? Which means you have to think in deeper way. డెప్త్ గా ఆలోచిస్తారు, లైక్ దాని మీనింగ్ ఏంటి, రాసిన ఆథర్ ఏ మూడ్ లో రాశారు, అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎలాంటి ఫీలింగ్స్ తో ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు ఇన్ఫర్ చేయగలిగి ఉండాలి, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ డీప్లీ. గాట్ ఇట్? సో ద నెక్స్ట్ వన్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్. సో వొకాబులరీ అంటే ఏంటి? knowing the meanings to the words, guessing or understanding the meaning of new words from the surrounding text. సో ఒక్కోసారి ద ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా కూడా మనకు ఆ సెంటెన్స్ ని బట్టి అర్థం చేసుకోగలిగి కెపాసిటీ ఉండాలి. అది ఎలా బిల్డ్ అవుతుంది? మీరు చదవడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు అది బిల్డ్ అవుతుంది. గాట్ ఇట్? సో వొకాబులరీ. సో వెన్ యు ఆర్ రీడింగ్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ టు దట్ పర్టికులర్ వర్డ్, సో వాట్ విల్ యూ డూ? Pick up the dictionary and find out the meaning to the word and try to understand it. Reread it again. Okay, reread it. Okay, next one is paraphrasing. What is this? Paraphrasing. And rewriting the given information in your own words to check understanding. So ఇప్పుడు మీరు సెకండ్ వరల్డ్ వార్ గురించి చదివారు, దాంట్లో మీకేం అర్థమైంది అని మీ ఓన్ గా రాయగలిగి ఉండాలి. దట్ ఈస్ paraphrasing. Or else brief గా చెప్పగలిగి ఉండాలి, సమ్మరీ. దట్ ఈస్ కాల్డ్ paraphrasing. Rewriting the given information in your own words to check understanding. మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో, దాని గురించి మీకు ఏం అర్థమైంది మీ ఓన్ వర్డ్స్ రాసేదాన్ని దాన్ని paraphrasing అంటారు. బ్రీఫ్ గా రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ paraphrasing. నెక్స్ట్ వన్ రికగ్నైజింగ్ ఆథర్స్ పర్పస్ అండ్ టోన్. సో ఆ ప్యాసేజ్ ఎవరైతే రాశారో, ఏ ఆథర్ అయితే రాశారో అని ఏ పర్పస్ తో రాశారు, ఏ టోన్ తో రాశారో అర్థం చేసుకోగలిగి ఉండాలి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్, అండర్స్టాండింగ్ వై టెక్స్ట్ వాజ్ రిటన్, అసలు ఎందుకు రాయడం జరిగింది, వాట్ హీ వాంట్స్ టు ఇన్ఫార్మ్, పర్స్యూయేట్,
అది చదివిన తర్వాత నువ్వు కన్విన్స్ అయ్యావా? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి చదివిన తర్వాత నిజమే కదా, ఎన్విరాన్మెంట్ గురించి మనం కాపాడి ఫ్యూచర్ తరాలకి అందించాలి కదా అని మనం కన్విన్స్ అయ్యాం కదా. ఇట్స్ కాల్డ్ పర్సుయేషన్, విచ్ మీన్స్ పర్సుయేడింగ్ మీన్స్ కన్విన్సింగ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ రెడ్ సంథింగ్. ఓకే. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్. ఇప్పుడు నువ్వు ఒక నవల చదువుతున్నావు, యూఆర్ రీడింగ్ అ నవల్. ఇట్ మైట్ బి అ కామెడీ నవల్ ఆర్ ట్రాజెడీ నవల్. ఎంటర్టైన్మెంట్ వస్తుంది, రైట్? సో యాటిట్యూడ్ ఆఫ్ ద రైటర్, ఎలాంటి యాటిట్యూడ్‌తో రాసారు? పాజిటివ్ యాటిట్యూడ్‌తో రాసారా? లేదా ఆలోచించే విధానంలో రాసారా? సో రీడర్స్‌ని కన్విన్స్ చేస్తూ దాని గురించి క్వెషన్ చేస్తూ ఆలోచించాలి అని చెప్పి రాసారా? సో ఇవన్నీ కూడా నువ్వు రికగ్నైజ్ చేయాలి. ద పర్పస్ అండ్ టోన్ ఆఫ్ ఆథర్ హూ ఈస్ రైటింగ్ దట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆర్ కాంటెక్స్ట్. ఓకే మా. నెక్స్ట్ వన్, ఎయిత్ అయిపోయింది కదా. నెక్స్ట్ 9th చూద్దాము. మేకింగ్ కనెక్షన్స్. ఓకే. నువ్వు చదివేది నువ్వు కనెక్ట్ చేసుకోగలిగి ఉండాలి. నీ పర్సనల్‌గా నీకు నువ్వుగా కనెక్ట్ చేసుకోవాలి. నీ లైఫ్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ రియల్ వరల్డ్‌కి కనెక్ట్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ నువ్వు చదివిన తర్వాత నీకు నువ్వేం కనెక్ట్ చేసుకున్నావు? ఓకే. నేను ఈ రూమ్‌లో ఫ్యాన్‌లు అవసరం లేనప్పుడు బంద్ చేయాలి, లైట్ అవసరం లేనప్పుడు బంద్ చేయాలి అని నీకు నువ్వు అర్థం చేసుకున్నావు. అలాగే నీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్తావు, అరే నువ్వు లేవ్వు కదరా, ఫ్యాన్ ఎందుకురా, ఫ్యాన్ ఆఫ్ చేసే, వి హ్యావ్ టు సేవ్ ద ఎలక్ట్రిసిటీ టు గివ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ అని నీకు నువ్వు కనెక్ట్ చేసుకున్నావు, కన్విన్స్ అయ్యావు, రియలైజ్ అయ్యావు, ఇంప్లిమెంట్ చేస్తావు. అట్ ద సేమ్ వే, whenever you're reading something, you have to connect to your life, to your reality in the world. ఈ world కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. లింకింగ్ ద కంటెంట్ టు your own experience, other text or real world situations. Got it? And the next one, critical thinking. Critical thinking అంటే ఏంటి? Like judging the reliability, logic and purpose of the passage. Judging. It's judging the reliability, logic and purpose of the passage. సో దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, పర్పస్ ఏంటి? ఆన్సరింగ్ హయ్యర్ ఆర్డర్ ఆర్ ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్. సో ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్ లో యూ హ్యావ్ టు బి ఏబుల్ టు ఆన్సర్ either based on the factual questions ni base cheskoni ichina questions ni answer cheyali, or else deep ga think chesi akkada lendi kuda meeru answer cheyagaligi undali. So these are all the 10 skills that are involved with the reading comprehension. So ippudu nenu meeku oka passage ichchanu ankondi, ee skills annitni kuda దృష్టిలో పెట్టుకొని అన్వయిస్తూ అలా చదివితే మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్కిమ్మింగ్. ఓవర్ వ్యూ చూస్తారు. ఓకే. ఆ ప్యాసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, జనరల్ ఐడియా ఏంటి, ఏ టాపిక్ కి సంబంధించింది అనేది చూస్తారు, స్కిమ్మింగ్. నెక్స్ట్ వన్ ఈస్ స్కానింగ్. స్కానింగ్ అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ డేట్స్ ని, పేర్లని, ఫ్యాక్ట్స్ ని గుర్తుంచుకుంటారు. ఎప్పుడైనా చూడండి, సరదాగా చదివేవి ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం, లైక్ కామిక్ నవల్స్ కానీ, లేదా ఇంకొకటి ఏంటంటే ఎకడమిక్ పర్పస్ కోసం చదువుతారు. ఎకడమిక్ పర్పస్ కోసం చదివేటప్పుడు ఏంటి అంటే మీరు స్కానింగ్ చేస్తారు. అంటే ఎవ్రీ డీటెయిల్ కూడా, డేట్స్ కానీ, నేమ్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మైండ్లో ఫీడ్ చేసుకునే విధంగా మీరు చదువుతారు, రైట్? దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. ఓకే మా. నెక్స్ట్ వన్ ఈస్ మెయిన్ ఐడియా, ముఖ్య ఉద్దేశం, సెంట్రల్ థీమ్ ఏంటో తెలుసుకుంటారు, రైట్? నెక్స్ట్ వన్ ఇన్ఫరింగ్ అంటే డీపర్ మీనింగ్ తో ఆలోచిస్తూ చదువుతారు. అంటే రైటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫైన్ అంటే ఏంటి దాని అర్థం? కంప్లీట్ గా ఫైన్ అవ్వలేదు అంటే ఆయన ఎందుకో నీరసంగా ఉన్నాడు. దేనికి? ఆయనకి ఫీవర్ వచ్చిందా, లేదా యాక్సిడెంట్ అయిందా, లేదా ఇంకేమైనా అయిందా అనేది ఇక్కడ 1,00,000 డౌట్స్ వస్తూనే ఉంటాయి, రైట్? అంటే ఇక్కడ డీప్ గా థింక్ చేస్తున్నాను నేను. సో యూ విల్ థింక్ అబౌట్ ద మీనింగ్, మూడ్ ఆర్ క్యారెక్టర్, ఫీలింగ్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరింగ్, విచ్ మీన్స్ డీపర్ మీనింగ్. నెక్స్ట్ వన్ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, సినానిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో ఈ వర్డ్ ని యూజ్ చేస్తారు అనేది తెలుసుకోగలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పారాఫ్రేజింగ్. అంటే మీరు చదివింది మీకేం అర్థమైంది, ఓకే, దట్ ఈస్ కాల్డ్ పారాఫ్రేజింగ్. అండ్ రికగ్నైజింగ్ ఆథర్స్ పర్పస్ అండ్ టోన్. ఓకే. మేకింగ్ కనెక్షన్స్, మన రియల్ వరల్డ్ కి, మనకి, మన లైఫ్ కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ క్రిటికల్ థింకింగ్. సో వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్, లాజిక్ ఏంటి అనేది ఆలోచిస్తుంది. దీస్ ఆర్ ద 10 reading skills that are involved in the reading comprehension. సో ఇప్పుడు మనం ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ చూద్దాము. that the reading comprehension is about, the title వచ్చేసి the title is The Power of Reading.
ఇదే కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఇందులో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. అంటే ఇప్పుడు మనం 5 పారాగ్రాఫ్స్‌ని చదివి ఇందులో ఉన్న స్కిమ్మింగ్, స్కానింగ్ ఇప్పుడు మనం ఆల్రెడీ స్కిమ్మింగ్ చేసేసాము. అంటే టైటిల్ చూసేసాం. ఇట్స్ అబౌట్ పవర్ ఆఫ్ రీడింగ్. స్కానింగ్ చేస్తాము, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూస్తాము, సపోర్టింగ్ డీటెయిల్స్ చూస్తాము అండ్ ఇన్ఫరింగ్. ఈ 10 రీడింగ్ స్కిల్స్ ఇందులో అన్వయిస్తూ చదువుదాము. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్. వాట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్? In a world dominated by technology and fast-paced media, the act of reading a book might seem old-fashioned to some. సో ఈ వరల్డ్ మొత్తం కూడా చాలా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది. టెక్నాలజీ అనేది అసలు ఏఐ అని ఇలా డిజిటల్ మోడ్‌లో క్లాసెస్ వినడం, ఎవ్రీబడీ ఆర్ రన్నింగ్ టెక్నాలజీ. చాలా పేస్డ్ మీడియాస్ ఉన్నాయి, సోషల్ మీడియా లాంటివి. ఇలాంటి కాలంలో కూడా బుక్స్ చదవడం అనేది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్‌గా అనిపించచ్చేమో కానీ, హౌవెవర్ రీడింగ్ రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ యాక్టివ్స్ వి కెన్ ఎంగేజ్ ఇన్. సో ఎంత ఫాస్ట్‌కి ముందుకి పరిగెడుతున్నా కూడా చాలా మంది ల్యాప్‌టాప్స్‌లో చదువుతారు, లైక్ ట్యాబ్స్‌లో చదువుతారు, ఆర్ ఎల్స్ చదవరు కూడా, వీడియోస్ చూస్తూ ఉంటారు. బట్ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయినా కూడా ఇప్పుడు చదవడం అనేది చాలా మోస్ట్ పవర్‌ఫుల్. ఓకే, వర్డ్స్ ఆర్ రియల్లీ వెరీ పవర్ఫుల్ దట్ చేంజెస్ అవర్ పర్సెప్షన్. మన ఆలోచించే విధానం మారుతుంది. పవర్ఫుల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ యాక్టివిటీస్ వీ కెన్ ఎంగేజ్ ఇన్, రైట్? వెదర్ ఇట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రిలాక్సేషన్ పర్పస్ కోసం అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, హ్యావ్ అ ప్రొఫైండ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ మైండ్స్, ఇమోషన్స్ అండ్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మీరు డల్ మోడ్‌లో ఉన్నప్పుడు కామెడీ నవల్ చదవండి, యూ విల్ change your mood gets changed, right? అలాగే మీరు ఫెయిల్యూర్ లో ఉన్నారు అనుకోండి, విజయానికి 5 మెట్లు యండమూరి వీరేంద్రనాథ్ రాశారు, ఆ బుక్ చదవండి. సో అది చదివిన తర్వాత మీ ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూస్తాం, కానీ రీడింగ్ అనేది సంథింగ్ దట్ విచ్ టచెస్ అవర్ హార్ట్ విత్ వర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇట్ ఇంపాక్ట్స్ అవర్ మైండ్స్, ఇమోషన్స్, ఓవరాల్ క్వాలిటీ. ఒక పదంతో మన బాడీలో ఒక చలనం వచ్చేస్తుంది, అంటే విల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వొకాబులరీ చూద్దాము. ఫాస్ట్ పేస్డ్. వాట్ ఇస్ దిస్ ఫాస్ట్ పేస్డ్? అంటే వేగంగా జరిగే ఈ లైఫ్, ఈ వరల్డ్ అంతా ఫాస్ట్ పేస్డ్ ద్వారా ఉంది. అంటే వేగంగా జరుగుతుంది కదా, వేగంగా ముందుకెళ్ళిపోతుంది. సో ఇందులో ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీడింగ్ స్కిల్స్ లో స్కిమ్మింగ్ వచ్చేసి మనకి జనరల్ ఐడియా అయితే వచ్చేసింది. ఇట్ ఈస్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ అని, ఇమోషనల్ పవర్ ఆఫ్ రీడింగ్. చదివితే మనం ఎంత ఇమోషనల్ గా చేంజ్ అవుతాము అనేది అది స్కిమ్మింగ్ కింద తెలిసింది. స్కానింగ్ అంటే స్కానింగ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనకి స్కానింగ్ కూడా చూద్దాము. సో ఇక్కడ వొకాబులరీ నేర్చుకున్నాము, రైట్? ఫాస్ట్ పేస్డ్, ఓకే, అంటే వేగంగా జరిగేది, ఇట్స్ గోయింగ్ ఫాస్ట్ అని. ట్రాన్స్ఫర్మేటివ్ విచ్ మీన్ చేంజెస్, అంటే మార్పు తీసుకురాగలదు. ఈ బుక్ అనేది చదవడం వల్ల ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ యాక్టివ్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? మార్పు తీసుకురాగల, మార్పును కలిగించేది, a change. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ చూద్దాము. At the heart of reading lies the ability to transport us into different worlds. మీరు బుక్ చదివితే మీరు మీ క్లాస్ రూమ్ లో, లైబ్రరీలో కూర్చోవచ్చు, కానీ మీరు చదువుతూ ఉన్నంతసేపు వేరే వరల్డ్ లో విహరిస్తున్నట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లైఫ్ ఆన్ ద మూన్ అనే నవల్ రాస్తున్నాను అనుకోండి. లైఫ్ ఆన్ ద మూన్ అంటే మనము ఎర్త్ మీద కూర్చొని లైబ్రరీలో కూర్చొని చదువుతాము, కానీ మూన్ ని ఊహించుకుంటావు. ప్లాంట్స్ ఆన్ ద మూన్ అంటే ప్లాంట్స్ ఆన్ ద మూన్ ఊహించుకుంటావు. చంద్రుడి మీద చెట్లు ఉంటాయా అది ఊహించుకుంటావు, రైట్? ఇట్ మీన్స్ ఇట్ ట్రాన్స్పోర్ట్ యూ టు డిఫరెంట్ వరల్డ్. A well-written book can take us on a journey to places we have never been. నేను అమెరికాకి ఎప్పుడూ వెళ్ళలేదు, బట్ ఇఫ్ ఐ రీడ్ ఎనీ స్టోరీ ఇన్ అమెరికా, నేను నిజంగా నా మైండ్ లో అమెరికానే ఊహించుకుంటాను. ఐఫిల్ టవర్ ని, లండన్ అండ్ ఆల్, పారిస్, ఇవన్నీ ఊహించుకుంటాను, రైట్? సో ఇంట్రడ్యూస్ as characters we have never met. సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ దట్ యూ రీడ్ వెన్ యూర్ రీడింగ్ అ నవల్, ఆ క్యారెక్టర్ ని ఊహించుకుంటారు మీరు, రైట్? Allow us to experience lives that are vastly different from our own. And next, this imaginative escape has long been source of joy for people of all ages. So మన లైఫ్ లో మనం చాలా తంటాలు పడుతూ ఉంటాం, మార్నింగ్ నుంచి నైట్ వరకు, రైట్?
సో అలాంటి లైఫ్లో ఈ బుక్ చదువుతూ ఉంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఇమాజినేటివ్ ఎస్కేప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ డ్వెల్లింగ్ ఇన్ టు సమ్ అదర్ వరల్డ్. మీరు మూవీ చూస్తున్నంతసేపు ఎలాంటి అనుభూతి అయితే పొందుతారో ఈ బుక్ చదువుతుంటే కూడా అలాంటి అనుభూతి పొందుతారు. రైట్? వాస్ట్లీ అంటే విస్తృతంగా, బహు ఎక్కువగా, వాస్ట్లీ. సో ఇక్కడ వాస్ట్లీ అనే పదం వచ్చింది, రైట్? వాస్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్. చాలా విస్తృతంగా మనం ఎక్స్పీరియన్స్ అవుతాము. ఓకే, ఎక్కువగా. ఇమాజినేటివ్ ఎస్కేప్, నేను ఇక్కడ ఇంగ్లీష్వి తెలుగులో ట్రాన్స్లేట్ ఇచ్చాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. ఓకేనా? సో ఊహాశక్తితో తప్పించుకునే మార్గం. సో రీడింగ్ బుక్ ఇస్ అన్ ఇమాజినేటివ్ ఎస్కేప్. అంటే మీరు ఊహిస్తూ, ఇప్పుడు నేను హ్యారీ పోటర్ బుక్ ఇచ్చాను అనుకోండి, మీరు నిజంగా హ్యారీ పోటర్ని, ఆ క్యాసిల్ని, ఆ మంత్రాల్ని అవన్నీ ఇమాజిన్ చేసుకుంటారు. ఇట్స్ ఇమాజినేటివ్ ఎస్కేప్. ఓకే, విచ్ మీన్స్ ఊహాశక్తితో తప్పించుకునే మార్గం. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఫిక్షన్ టు నాన్ ఫిక్షన్, books provide an avenue for exploring diverse perspectives and ideas. చాలా కొత్త వర్డ్స్ పరిచయం అయ్యాయి కదా మనకి. ఫిక్షన్ అంటే ఏంటో తెలీదు, నాన్ ఫిక్షన్ అంటే ఏంటో తెలీదు, అవెన్యూ అంటున్నాము, ఎక్స్ప్లోరింగ్ అంటున్నాము, డైవర్స్ పర్స్పెక్టివ్స్, ఇవన్నీ కొత్త వర్డ్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ వొకాబులరీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మనం ఆ మీనింగ్స్ కూడా చూద్దాము. ఓకే, సో మీరు బుక్స్ అనేది ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ జాన్రా అవ్వచ్చు. సో ఇవన్నీ చదువుతూ ఉంటే మీ పర్స్పెక్టివ్స్ అంటే ఆలోచించే విధానాలు వ్యారీ అవుతాయి, చేంజ్ అవుతాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. బై రీడింగ్ వి కెన్ access to the wisdom of those who lived before us. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రాజుల గురించి చదువుతున్నాను, అప్పుడు నేను పుట్టలేదు, బట్ నేను ఇమాజిన్ చేసుకుంటాను వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, రైట్? సో హిస్టారికల్ అకౌంట్స్ లో అప్పుడు మనం పుట్టకపోయినా కానీ వీ కెన్ ఇమాజిన్ యాజ్ ఇఫ్ వీ కెన్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ దట్ సెంచరీ. ఓకే, దట్ ఈస్ ఇమాజినేటివ్ ఎస్కేప్ అంటే. Got it? So whether through historical accounts, memoirs, or philosophical musings. It is philosophical musings. So చాలా కొత్త పదాలు వచ్చాయి, వీటి అర్థాలు తెలుసుకుందాము. ఫిక్షన్ అంటే కల్పిత కథలు నానా, విచ్ మీన్స్ కల్పిత సాహిత్యం. అంటే ఫిక్షన్ అనేది నిజంగా జరగదు, బట్ కల్పిత అంటే ఊహించుకొని రాసే కథల్ని ఫిక్షన్ స్టోరీస్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పోటర్ నిజంగా క్యాసిల్ ఉంటుందా, మంత్రాలు ఉంటాయా, ఇలా ఒక భరణ బొబ్బరవా అని ఒక మంత్రం చదివితే బిల్డింగ్స్ మూవ్ అవుతాయి, అవి అవ్వవు, అది నిజం కాదు, అది కల్పిత కథ. ఓకే, ఫిక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఫిక్షన్. నాన్ ఫిక్షన్ అంటే ఏంటి? యథార్థ సాహిత్యం, అంటే నిజమైన సాహిత్యం, అంటే బయోగ్రఫీ స్టోరీస్. ఇప్పుడు ద వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇది ఒక బయోగ్రఫీ, ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు. సో ఇదే ఆయన ఆటోబయోగ్రఫీ అనమాట, అంటే నిజంగా జరిగింది. దట్ ఈస్ కాల్డ్ నాన్ ఫిక్షన్. నెక్స్ట్, అవెన్యూ అంటే ఏంటి? అవకాశ మార్గం. ఇట్స్ అ వే. మార్గం అంటే వే. అవెన్యూ విచ్ మీన్స్ వే. ఎక్స్ప్లోరింగ్ అంటే ఏంటి? అన్వేషించడం, లైక్ పరిశీలించడం. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ వరల్డ్ అంటే ఈ వరల్డ్ మొత్తాన్ని నేను పరిశీలిస్తూ అన్వేషించాలి అని అనుకుంటున్నాను అని అర్థం. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ లైబ్రరీ అని కూడా అనొచ్చు. డైవర్స్ అంటే ఏంటి? విభిన్నమైన, బహురూపాలు అంటే విభిన్నమైన అంటే డిఫరెంట్, నథింగ్ బట్ డైవర్స్ అంటే డిఫరెంట్. డైవర్స్ విచ్ మీన్స్ డిఫరెంట్. నెక్స్ట్ వన్, పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి? దృష్టికోణాలు, ఆలోచన కోణాలు, అంటే ద వే యూ థింక్, ద థాట్స్, that is called perspectives. What it is called? Perspectives. Next one is philosophical. What it is? Philosophical అంటే తాత్విక దృష్టి ఉన్న, తత్వం అంటాం కదా, ఫిలాసఫీస్ అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఫిలాసఫికల్. అండ్ నెక్స్ట్ మ్యూజింగ్స్. వాట్ డస్ దట్ మీన్? ఆలోచనలు, ధ్యానంలో మునిగిన ఆలోచనలు అని కూడా అనొచ్చు. ద థాట్స్, నథింగ్ బట్ మ్యూజింగ్స్. ఓకే, ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేయొచ్చు, లైక్ హరిణి మ్యూజిక్స్ అని. అంటే ఏంటి? నా ఆలోచనల గురించి అక్కడ చెప్తాను, ఆలోచనలు అనొచ్చు. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు మీకు ఈ వర్డ్స్ అన్ని కూడా అర్థమయ్యాయి కదా. ఇందులో మనము స్కానింగ్ చేస్తే ఏంటి అంటే, స్కానింగ్ లో స్పెసిఫిక్ వర్డ్స్ అనేవి వొకాబులరీ వచ్చాయి, రైట్? ఫిక్షన్ తెలుసుకున్నాము, నాన్ ఫిక్షన్ తెలుసుకున్నాము, అవెన్యూ విచ్ ఈస్ ద వే టు ఎక్స్ప్లోర్ ద డైవర్స్ డిఫరెంట్ థాట్స్. ఓకే,
fiction, non-fiction books provide a way for exploring, for searching different thoughts and ideas. Okay, philosophical, yeah, which means tattvam అని చెప్పుకున్నాం కదా. So these are the meanings. So next one చూద్దాము. Next paragraph. One of the most significant benefits of reading is its ability to expand our knowledge. సో మెయిన్ బెనిఫిట్ ఏంటి, మెయిన్ లాభం ఏంటి, మనం చదవడం వల్ల మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. బుక్స్ ఆర్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. వెదర్ యు ఆర్ లెర్నింగ్ అబౌట్ సైన్స్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, లేదా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం హౌ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ అని ఒక బుక్ ఉంటుంది. లైక్ బ్రెయిన్ లో ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్న బుక్. అది చదివితే యూనో మన పర్సెప్షన్స్ మారుతాయి, ఆలోచనలు మారుతాయి. రీడింగ్ బ్రాడన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని నువ్వే విధంగా చూస్తున్నావు అనేది చేంజ్ అవుతుంది కొన్ని బుక్స్ చదవడం వల్ల. So the acquisition of knowledge is not limited to textbooks or academic materials. So textbooks, academics ఒకటే కాకుండా ఇంకా వేరే న్యూస్ ఆర్టికల్స్ అయినా, నవల్స్ అయినా, ఫిలాసఫికల్ బుక్స్ అయినా కూడా చదవచ్చు. రైట్. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్నిఫికెంట్? ముఖ్యమైన, ఇంపార్టెన్స్ అని చెప్పచ్చు. ఇంపార్టెన్స్, ప్రాధాన్యత కలిగిన. ఓకే, నెక్స్ట్ అక్విజిషన్ అంటే ఎక్వైరింగ్ నాలెడ్జ్ అని చెప్తూ ఉంటాను కదా, అంటే ఏంటి? పొందడం. whatever the knowledge that you acquire. Acquisition ante pondatam, sampadana, acquisition. Next one, literature, essays and even novels often contain valuable insights that challenge our thinking and encourage intellectual growth. మీరు ఒక సాహిత్యం చదివినా కానీ, ఎస్సేస్ చదివినా కానీ, నవల్స్ చదివినా కానీ, వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ ఇన్సైట్స్, ఆలోచనలు, వాళ్ళ ఆలోచన దృక్పథాలు ఏవైతే ఉన్నాయో అది మనం చదివినప్పుడు మన ఆలోచన కూడా మారిపోతుంది. ఇంటలెక్చువల్ గ్రోత్ అనేది వస్తుంది. యాజ్ వి రీడ్ అవర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ షార్పన్, అవర్ వొకాబులరీ ఎక్స్పాండ్స్, అవర్ కాంప్రహెన్షన్ డీపెన్స్. ఇక్కడ చాలా కొత్త కొత్త పదాలు వచ్చాయి కదా మనకి. లైక్ లిటరేచర్ అంటే సాహిత్యం, ఇన్సైట్స్ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ అంటే ఏంటి, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఏంటి, సో నెక్స్ట్ ఎక్స్పాండ్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి కొత్త పదాలు కదా. సో మనం వాటి అర్థాలు తెలుసుకుందామా? వొకాబులరీ. సో ఇన్సైట్ అంటే లోతైన అర్థం, అర్థపూర్వక జ్ఞానం. మనం ఏదైనా ఇన్సైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్ అంటాం. అంటే ఏంటి? వాళ్ళు పంచే అర్థాలు, వాళ్ళ పంచే జ్ఞానం అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇంటెలెక్చువల్. అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ అంటే జ్ఞాన సంబంధమైన, మేధస్సుతో కూడిన, మేధస్సు, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువల్. యు ఆర్ అ గ్రేట్ ఇంటెలెక్చువల్ అంటే ఏంటి? మేధస్సు. ఓకే, మేధాశక్తి అని చెప్పచ్చు. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఏంటి? జ్ఞాన సామర్థ్యాలు. కాగ్నిటివ్ అంటే జ్ఞానానికి సంబంధించిన ఎబిలిటీస్. ఓకే, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మీరు చదవడం వల్ల. రీడింగ్ ఆల్సో ఫోస్టర్స్ ఎంపథీ. When we engage with characters in a novel or learn about the experiences of people from different cultures and backgrounds, we develop a deeper understanding of others. ఇప్పుడు మీరు చదువుతూ ఉంటే డీప్ ఇమోషన్స్ కూడా అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఒక నవల్ చదివితే ఒక క్యారెక్టర్, పలానా క్యారెక్టర్ ఇలా పరిస్థితులు బాలేక దొంగ అయ్యాడు. ఓకే, దొంగ ఎందుకు అయ్యాడు? సైకలాజికల్ గా పరిస్థితులు బాలేవు, వాడు చేసే తప్ప కాదా అంటే ఎప్పటికప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ ని బట్టి ఇమోషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ క్యారెక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టే మనం ఫీల్ అవుతాము. డీపర్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దిస్ ఇమోషనల్ కనెక్షన్ టు క్యారెక్టర్స్ ఆర్ రియల్ లైఫ్ ఇండివిజువల్స్ కెన్ ఇవోక్ కంపాషన్ అండ్ ఇన్స్పైర్ అ గ్రేటర్ సెన్స్ ఆఫ్ ఎంపథీ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. సో ఎదుటి వారిని అర్థం చేసుకోవడం, వాళ్ళు ఏ ఇమోషన్ స్టేట్ లో ఉన్నారో అర్థం చేసుకోవడం, ఏ ఇమోషన్ వల్ల వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, సో ఇవన్నీ కూడా డీపర్ థింకింగ్ అనేది కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది చదవడం ద్వారా. ఓకే, సో ఫోస్టర్ అంటే ఏంటి? పెంపొందించు అంటే ప్రోత్సహించు, ఎంకరేజ్. ఇట్ ఎంకరేజెస్ యూ. ఓకే, ఇట్ ఫోస్టర్స్ యూ, విచ్ మీన్స్ ఎంకరేజెస్ యూ. ఎంపథీ అంటే అనుభూతి పంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హీరో ఇలాంటి ఇమోషన్ లోకి వెళ్తున్నాడు అంటే నువ్వు కూడా అదే అనుభూతి చెందేంత విధంగా నువ్వు ఇమాజిన్ చేసుకోగలిగితే ఎంపతి అనేది ఈజీగా మనకి బిల్ట్ అవుతూ ఉంది.
ఇవోక్ విచ్ మీన్స్ ఉత్తేజపరచటం. ఇవోక్ అంటే ఆ ఎమోషన్స్, థాట్స్ కూడా నిన్ను ఇవోక్ చేస్తాయి, అంటే ఉత్తేజపరుస్తూ ఉంటాయి, రైట్? కంపాషన్. కంపాషన్ అంటే ఏంటి? దయ, కరుణ. ఓకే, దయ. ఇప్పుడు పలానా స్టోరీలో ఒకరు యాక్సిడెంట్‌తో చనిపోయారు అంటే అంటే మనకి ఆటోమేటిక్‌గా ఏడుపొచ్చేస్తుంది ఆ సీన్‌లో, రైట్? ఒక సినిమా చూస్తుంటే మీరు కంపాషన్‌తో ఫీల్ అవుతారు. దయ, కరుణ ఇవన్నీ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. చదువుతున్నప్పుడు కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి, రైట్? సో ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, reading about the struggles of someone in a distant part of the world can help us relate to their challenges and appreciate the diversity of human experiences, రైట్? సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఆ 52 ఎమోషన్స్ ఉంటాయి మనిషికి. ఆ ఎమోషన్స్ అన్నిటికి కూడా మనం లోన్ అవుతూ ఉంటాము రీడింగ్ చదివేటప్పుడు. నాలెడ్జ్ పరంగా, ఎమోషన్స్ పరంగా అవన్నీ బిల్ట్ అవుతూ ఉంటాయి. త్రూ బుక్స్ వీ బికమ్ మోర్ అట్యూన్డ్ టు ద ఎమోషన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఆఫ్ అదర్స్, fostering a more compassionate outlook on life, right? సో ఇన్స్టెన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఒక ఉదాహరణ, ఓకే, మచ్చుకి ఉదాహరణకి అని చెప్పొచ్చు. మోర్ ఓవర్, రీడింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే మెంటల్ హెల్త్ అంటే నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు, నేను ఇప్పుడు చదువుతూ ఉంటే నాకు నిజంగా బొమ్మలు నా మైండ్లో మెదులుతూ ఉంటాయి, రైట్? ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ద స్ట్రెసెస్ ఆఫ్ డైలీ లైఫ్. ఒక ఇమాజినేటివ్ ఎస్కేప్ అని చెప్పాను కదా ఇంతకుముందు పారాగ్రాఫ్ లో, అదే ఇక్కడ. ఆఫరింగ్ అ ఛాన్స్ టు అన్వైండ్ ఆర్ రీఛార్జ్. Reading can be meditative, allowing us to focus on something other than our anxieties or worries. As I've told you, ఒక్కోసారి మనం ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యూచర్లో జరగబోయేది కూడా జరిగినట్టు ఊహించుకొని బాధపడుతూ ఉండే సన్నివేశాలు కూడా మన లైఫ్లో ఉంటూ ఉంటాయి. అవన్నీ ఐడల్గా కూర్చోవద్దు, వెంటనే బుక్ అందుకోవాలి, చదువుతూ ఉండాలి. ఇట్స్ అన్ ఇమాజినేటివ్ ఎస్కేప్ దట్ యువర్ బ్రెయిన్ కెన్ సెన్స్ ఆల్ దాట్. ఓకే, సో అన్వైండ్, ఇక్కడ వొకాబులరీ చూస్తే అన్వైండ్ అంటే మీనింగ్ ఏంటి? విశ్రాంతి పొందడం. సో రిలాక్స్ అవ్వడం, మానసికంగా రిలాక్స్ అవ్వటం. చాలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు మానసికంగా రిలాక్స్ అవ్వటానికి మీరు ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది చదువుతూ ఉంటారు, రైట్? నెక్స్ట్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి? ఆందోళన, మానసిక కలత. సో ఈ యాంగ్జైటీని ఎస్కేప్ అవ్వడానికి కామిక్ నవల్స్ చదవచ్చు, అకాడమిక్ పర్పస్ గా మీరు చదువుకోవచ్చు. ఫర్ మెనీ, కర్లింగ్ అప్ విత్ అ గుడ్ బుక్ ఇస్ అ పర్ఫెక్ట్ వే టు రిలాక్స్ అండ్ డీ-స్ట్రెస్. Books can also offer comfort, providing guidance or solace when we are going through difficult times. Self-help books. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు ఒక మంచి పుస్తకాన్ని పిక్ చేసుకున్నారనుకోండి, చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు చదువుతూ కూడా, రైట్? ఒక గైడెన్స్ ఇస్తూ. ఇప్పుడు నేను దెర్ ఆర్ మెనీ మోటివేషనల్ బుక్స్ వేర్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. పీస్, సోలేస్ అంటే ఒక పీస్, మనశ్శాంతి వస్తుంటుంది. ఓకే, డిఫికల్ట్ టైమ్స్ లో మీరు ఒక బుక్ చదివితే మీ ఎంటైర్ పర్సెప్షన్, జీవితమే మారిపోతూ ఉంటుంది, రైట్? కర్లింగ్ అప్ అంటే ఏంటి? ముడుచుకొని కూర్చోవడం. ఒక పుస్తకం తీసుకొని ముడుచుకొని ఒక బెడ్రూమ్ లో అలా కూర్చొని చదువుతూ ఉంటే యూనో ఇట్ క్రియేట్స్ వండర్స్ ఇన్ యువర్ బ్రెయిన్. నెక్స్ట్ వన్, సోలేస్. సోలేస్ అంటే ఏంటి? పీస్. అంటే ఒక బాధ, దిగులు, శోకంలో ఉన్నప్పుడు మనసుకు లభించే ఓదార్పు లేదా మానసిక ప్రశాంతత. సో అలాంటి బాధలో ఉన్నప్పుడు పికింగ్ అప్ బుక్ అండ్ రీడింగ్ ఇట్ గివ్స్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో ఇందులో మనం చూసినట్లయితే ఆల్ ద రీడింగ్ స్కిల్స్ ని మనము ఇంబైట్ చేద్దాము. స్కానింగ్ జరిగింది, రైట్? విచ్ మీన్స్ ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్, మెయిన్ ఐడియా ఏంటి? ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మెయిన్ ముఖ్య ఉద్దేశము, రీడింగ్ ఈజ్ అ పవర్ఫుల్ యాక్టివిటీ అని మనకు అర్థమైంది కదా. ఈదర్ నాలెడ్జ్ వేలో కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెంటల్ హెల్త్ పరంగా, పర్సనల్ గ్రోత్ పరంగా కూడా మనకి మెయిన్ ఐడియా, ముఖ్య ఉద్దేశం అనేది అర్థమైంది. నెక్స్ట్, సపోర్టింగ్ డీటెయిల్స్ తెలిసింది. అంటే ఈ చదవడం ద్వారా ఇలాంటి వొకాబులరీ తెలుసుకునే ఛాన్స్ మనకి దొరుకుతుంది. ఇది కూడా ఒక సపోర్టింగ్ డీటెయిల్, రైట్? ఎంపతి అనేది బిల్డ్ అవుతుంది. అంటే క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవచ్చు, ఎదుటి వారిని అర్థం చేసుకునే తత్వం మనలో అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇన్ఫరింగ్ అంటే డీప్ గా ఆలోచించాం, డెప్త్ గా. ఏమని డెప్త్ గా ఆలోచించాము? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. బుక్స్ చదవడం అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ టూల్ ఫర్ మెంటల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది మనకి తెలిసింది ఇన్ఫరింగ్ ద్వారా. వొకాబులరీ చూసాం కదా, ఇప్పుడు ఈ వొకాబులరీ మొత్తం తెలుగులో క్షుణ్ణంగా మనకి మీనింగ్ కూడా తెలిసిపోయింది, రైట్? సో నెక్స్ట్, సమ్మరైజింగ్ కూడా చేసాం. మన ఓన్ గా మనము ఏం అర్థమైందో పారాఫ్రేజింగ్ కూడా చేయొచ్చు. సో ఆల్ దీస్ స్కిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రీడింగ్ కాంప్రహెన్షన్.
గాట్ ఇట్? దిస్ ఇస్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద రీడింగ్. సో మీరు కూడా చక్కగా చదవండి, చదవడం బాగా అలవాటు చేసుకోండి. ఓకే, అకాడమిక్ పర్పస్గా మీరు చదువుతూ ఉండండి. గాట్ ఇట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ టెస్ట్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ ఆల్ రెడీ. యా. What is described as one of the most powerful and transformative activities in the passage? Watching TV or reading books? ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, రీడింగ్ బుక్స్. వాట్స్ ది ఆన్సర్? రీడింగ్ బుక్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద passage, reading helps improve our. చదువుతూ ఉంటే ఏమి ఇంప్రూవ్ చేసుకోలేం? ఫ్యాషన్ సెన్సా, కాగ్నిటివ్ అబిలిటీస్ అండ్ వొకాబులరీయా? ద ఆన్సర్ ఇస్ yes, cognitive abilities and vocabulary. శక్తి సామర్థ్యాలు, జ్ఞాన సామర్థ్యాలు అండ్ vocabulary అంటే మీనింగ్స్, అర్థాలు. ఓకే, నెక్స్ట్. which of the following is not mentioned as a benefit of reading in the passage? which is not అంటే మనం ఇప్పటిదాకా బెనిఫిట్స్ ఏంటో చూసాం కదా, ఏది బెనిఫిట్ కాదు? గెయినింగ్ నాలెడ్జ్, ఇంప్రూవింగ్ డ్రైవింగ్ స్కిల్స్. ఏంటి? the answer is gaining knowledge. Sorry, that is given wrong. That is, the answer is gaining knowledge only. Yeah, that's a mistake. Okay, next one. What does reading provide during stressful times as per the passage? As per the passage, what is the stressful times? More work or solace and relaxation? The answer is solace and relaxation. Next one. Reading fiction helps develop, ఏం డెవలప్ చేస్తుంది? Fear, empathy and understanding others. The answer is empathy and understanding others. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా వస్తుంది, empathy. నెక్స్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోలేస్? సోలేస్ అంటే ఏంటి? The answer is peace. The answer is peace. Okay. ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ఆన్సర్స్ చూసాము. దిస్ ఇస్ ఆల్ అబౌట్ రీడింగ్ కాంప్రహెన్షన్ మా. సో మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము, దట్ ఈస్ ఇఫ్ క్లాస్. వాట్ ఇట్ ఈస్? ఇఫ్ క్లాస్. సో ఈ రోజు మీకు గ్రామర్ టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాంప్రహెన్షన్ తో పాటు మనకి గ్రామర్ టాపిక్ కూడా చెప్పుకోవాలి. గ్రామర్ టాపిక్ చెప్పుకునే ముందు ఇఫ్ క్లాజ్ మీకు టెన్సెస్, 3 టెన్సెస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏంటా టెన్సెస్? ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఇప్పుడు గురించి చెప్పుకునేదాన్ని సింపుల్ ప్రెజెంట్ అంటాం, రైట్? దెన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దేనికి యూజ్ చేస్తాము ఇది? డైలీ రొటీన్స్ కానివ్వండి, హ్యాబిట్స్ గురించి, యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్, షెడ్యూల్డ్ ఈవెంట్స్, వీటి గురించి మాట్లాడుకుంటాము. ఓకే, సో యూనివర్సల్ ట్రూత్స్, ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాను అనుకోండి, అది యూనివర్సల్ ట్రూత్. సో ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ గా రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్ అట్ 6 AM. ఐ అనేది సబ్జెక్ట్, వేకప్ అనేది వర్బ్, 6 AM ఆబ్జెక్ట్. షీ గోస్ టు స్కూల్. షీ గోస్ టు స్కూల్. మనం ఎందుకు ఇక్కడ షీ గో టు స్కూల్ అని ఎందుకు అనలేము? గోస్ అని ఎందుకు అనాలి? సో ప్రొనౌన్ షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి. షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు ఈఎస్ యాడ్ చేయాల్సిందే. హీ గోస్ టు స్కూల్, షీ గోస్ టు స్కూల్, ఇట్ గోస్ టు స్కూల్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కైలోనే కదా, ఆకాశంలోనే కదా యునో ఏమంటాము, ఎగురుతాయి, రైట్? So this is the structure of the subject plus verb plus object, that V1. Adi kuda V1. Okay, next one. I'm just making you to have a glance on these 3 tenses so that we can talk about if clause. Okay ma. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకునే దాన్నే సింపుల్ పాస్ట్ అంటాము. సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే పాస్ట్ ఫామ్ లో దేని గురించి ఎక్కువగా మాట్లాడతాము? యూసేజ్ ఏంటి? పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో పాస్ట్ లో గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుకునే దాన్ని సింపుల్ పాస్ట్ అంటాము. ఐ వెంట్ టు వైజాగ్. ఐ వెంట్ టు వైజాగ్.
ఐ వాచ్డ్ అ మూవీ యెస్టర్డే అంటే నిన్నటి గురించి చెప్పుకుంటున్నాము, నిన్న జరిగిన దాని గురించి చెప్పుకుంటున్నాము. నిన్న అంటే ఇంతకు ముందు which happened in the past. Okay, went, we too went, watched. Okay, next, past perfect tense. Past perfect tense అంటే subject plus had plus v3 అనేది past participle. ఓకే, దీని స్ట్రక్చర్ ఇది. ఓకే, యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఓకే, గతంలో ఒకటి జరిగిన దానికంటే ముందు ఇంకొకటి జరిగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అంటే డిన్నర్ చేయక ముందు హోంవర్క్ ఫినిష్ చేశాను. వి హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ట్రైన్ వచ్చే ముందు మేము స్టేషన్ కి రీచ్ అయ్యాము. అంటే గతంలో ఒక పని జరిగింది, దాని ముందు జరిగింది కూడా చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం నాన్న. హ్యాడ్, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది. ఓకే, ఒకసారి చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ, హ్యాడ్, v3 ఫినిష్డ్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఆబ్జెక్ట్. ఓకే నాన్న. నెక్స్ట్, వి హ్యాడ్ రీచ్డ్, పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పార్టిసిపల్ v3 యూస్ చేసాము, రెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే నాన్న. ఎస్, సో ఈ 3 టెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన టాపిక్ ఇఫ్ క్లాస్ గురించి చెప్పుకుందాము. ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటి? ఇఫ్ క్లాస్. ఎస్, సో బేసిక్గా ఈరోజు 2 టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి if clause, we just had a glance of all the structures as you already knew the tenses, all the 12 tenses. if clause, ఈ రోజు టాపిక్ వచ్చేసి if clause. అసలు if clause తెలుసుకునే ముందు లెటర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ క్వశ్చన్. అక్షరాలు అంతే కదా. భాషలో ఉపయోగించే ప్రాథమిక ధ్వనుల సూచికలే అవి అక్షరాలు అంటాము. అంటే విచ్ ఎవర్ ద సౌండ్ దట్ యు ప్రొడ్యూస్, a letter is given to you, that particular sound, that is called letter. ఇంగ్లీష్ లో ఏబిసిడిలు ఉంటాయి, తెలుగులో ఆలు ఉంటాయి, రైట్? అవి లెటర్స్ అంటే. మరి వర్డ్స్ అంటే ఏంటి? అక్షరాన్ని సమకూర్చి ఒక అర్థం ఇస్తే దాన్ని వర్డ్ అంటాము. అక్షరాలు కలిపి అర్థం వచ్చే పదాలు, ఆ పదాలను ఏమంటాము? ఇంగ్లీష్ లో వర్డ్స్ అంటాము. బుక్, హ్యాపీ, రన్. బుక్ అంటే పుస్తకం. ఇక్కడ బి అనే లెటర్, ఓ అనే లెటర్, కే అనే లెటర్ అంటే ఈ ఆ లెటర్స్ అన్ని కూడిస్తే మనకి ఒక పదం వచ్చింది, అది అర్థవంతంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వర్డ్. నెక్స్ట్ వన్, ఫ్రేజెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫ్రేజెస్ అంటే ఏంటి? వాక్య ఖండాలు లేదా పదబంధాలు అంటాము. అంటే పూర్తి వాక్యం కానీ ఒక భావాన్ని తెలిపే పదాల సమూహం. వాక్యంగా ఉండదు కానీ అర్థవంతంగా ఉంటుంది, రైట్? ఇట్ ఈస్ నాట్ అ సెంటెన్స్ బట్ ఇట్ ఈస్ అ ఫ్రేజ్. ఇట్ మే హ్యావ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ హోమ్, ఇల్లు వద్ద అంటే ఏంటి? ఇల్లు వద్ద అనేది కంప్లీట్ అర్థవంతంగా మీనింగ్ ఉందా? ఎట్ హోమ్ అంటే ఇంటి వద్ద. ఓకే, ఐఎమ్ ఎట్ హోమ్, you are at home, she is at home, who is at home we don't know, but at home అని ఉంది ఇక్కడ. ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే అంటే ఇక్కడ ఫ్రేజ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నువ్వు 3 words యూజ్ చేసావు. ఇన్ ద మార్నింగ్, సో పొద్దున, ఉదయాన్నే. దీస్ ఆర్ ద వర్డ్స్ ని కలిపితే ఒక ఫ్రేజ్ అనేది వస్తుంది, విచ్ ఇస్ నాట్ కంప్లీట్ మీనింగ్. అది సెంటెన్స్ గా కూడా ఉండదు. విత్ అ స్మైల్ అంటే పరుగుతో. ఇక్కడ సబ్జెక్టు లేదు, వర్బ్ లేదు, ఒక వర్డ్ మాత్రం ఉంది. It gives a meaning but not complete meaning. That is called phrase. Next one, clause. If clause, right? ఇప్పుడు మనం పాయింట్ కి వచ్చాము. క్లాజెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. క్లాజెస్ లో మనము తెలుగులో వాక్య భాగాలు కానీ ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఖచ్చితంగా పక్కాగా సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. సో ఇట్ ఇస్ లైక్ మెయిన్ క్లాజ్ ఉంటుంది, సబార్డినేట్ క్లాజ్. సో వాట్ ఈస్ ద మెయిన్ క్లాజ్? షీ సెడ్ దట్ షీ వాజ్ టైర్డ్. షీ సెడ్, తను చెప్పింది. ఇది అర్థవంతంగానే ఉంది. షీ సెడ్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ, వర్బ్ ఏంటి? సెడ్. దీన్ని మెయిన్ క్లాజ్ గా పరిగణిస్తే దాట్ షీ వాజ్ టైర్డ్, సబార్డినేట్ క్లాజ్. అంటే ఈ సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. సబార్డినేట్ మెయిన్ క్లాజ్ లేకపోతే సబార్డినేట్ క్లాజ్ కి అర్థం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, దట్ షీ వాజ్ టైర్డ్ అంటే ఏంటి? మీ అర్థమవుతుందా? అయితే తను అలా టైర్డ్ అయింది. అయితే అంటే ఏం చేసి టైర్డ్ అయింది అది తెలియదు మనకి. ఏం చెప్పింది దాని ముందు లేనప్పుడు ఇది ఇన్కంప్లీట్ అవుతుంది కదా. సో ఈ సబార్డినేట్ క్లాజ్ కి ముందు పక్క మెయిన్ క్లాజ్ ఉండాలి.
ఓకే, షీ సెడ్ దట్ షీ వాజ్ టైర్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రేజ్ లో సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు, కానీ క్లాజ్ లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ వన్. సో సెంటెన్స్ అంటే ఏంటి? యూ విల్ గెట్ ఎ కంప్లీట్ మీనింగ్. ఓకే, పూర్తి భావాన్ని తెలిపే పదాల సమూహాన్ని సెంటెన్స్ వాక్యంగా పరిగణిస్తావు. లైక్ ఐఎమ్ అ టీచర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐఎమ్ అంటే వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి? టీచర్. సో హియర్ ఇట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. రెయిన్ ఈస్ ఫాలింగ్ హెవీలీ. వర్షం చాలా హెవీగా కురుస్తుంది. లైక్ రెయిన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఫాలింగ్ హెవీలీ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. దాన్నే సెంటెన్స్ వాక్యంగా అంటాము. ఓకే, సెంటెన్స్ లో ఫ్రేజెస్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం క్లాజెస్ గురించి చెప్పుకుందాం. ఆ క్లాజ్ కూడా ఏంటి? ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటాం? ఇఫ్ అంటే ఏంటి? అయితే. అయితే. ఓకే, అయితే వాక్యం. ఓకే, అర్థం ఏంటి? ఇఫ్ ఎనీ అనే పదం మొదలైతే దాని వెనకాల హైపోథెటికల్ ఆర్ కండిషనల్ సెంటెన్సెస్ ఉంటాయి. హైపోథెటికల్ అంటే ఏంటి? కండిషనల్ అంటే ఏంటి? అంటే కొన్ని ఇవి జరగచ్చు, జరగకపోవచ్చు. ఇలా అయితే ఎలా, అలా అవుతే ఎలా అనేది ఇలా ఊహాగానంతో ఇమాజినేటివ్ వేలో చెప్పేదే ఇఫ్ క్లాజ్ అంటే. ఓకే, జీరో కండిషనల్. ఇందులో టైప్స్ ఉంటాయి నాన్న, ఒక 5 టైప్స్ ఉంటాయి. మీకు 3 చెప్తే సరిపోతుంది, కానీ నేను 4 చెప్తాను. సో విచ్ వుడ్ బి బెనిఫిటెడ్ ఫర్ యూ. జీరో కండిషనల్. ఫస్ట్ వన్ వచ్చేసి జీరో కండిషనల్ అంటే ఏంటి? యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పేటప్పుడు, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ శాస్త్రీయ పరంగా చెప్పే నిజాల్ని కానివ్వండి, జనరల్గా హ్యాబిట్స్ చెప్పే వాటి కోసం జీరో కండిషనల్ యూజ్ చేస్తాము. దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ ప్లస్ ప్రజెంట్ సింపుల్. అంటే 2 ప్రజెంట్ సింపుల్. అందుకే నేను ఇందాక టెన్సెస్ చెప్పాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టే ప్రజెంట్ సింపుల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వన్ థింగ్ హ్యాపెన్స్ ద అదర్ ఆల్వేస్ హ్యాపెన్స్. నిజంగా ఒకటి జరిగితే పక్కా ఇంకొకటి జరగాల్సిందే అనేది ఎగ్జాంపుల్ చెప్తే మీకు వివరంగా క్లియర్గా అర్థమవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉండుంటారేమో. సో ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 degrees ఇట్ బాయిల్స్. ఇక్కడ మీరు చూస్తే మనము ఇఫ్ అనేది పదం వాడాము, దాని పక్కన క్లాజ్ వచ్చింది. ఆ క్లాజ్ లో మనకి సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఇఫ్ యూ హీట్, వర్బ్ ఏంటి? హీట్. వాటర్ టు 100 degrees పక్కగా ఏమవుతుంది? ఇట్ బాయిల్స్. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్. నువ్వు నీటిని 100 degrees సెంటిగ్రేడ్ వేడి చేస్తే అది మరిగిపోతుంది. చేస్తే, అయితే, నువ్వు వేడి చేస్తే అది మరిగిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇఫ్ క్లాజ్. అంటే నువ్వు ఒకటి చేస్తే దాని కాన్సిక్వెన్స్ గా పక్కగా ఇంకొకటి జరగాల్సిందే. గాట్ ఇట్? సో ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 degrees ఇట్ బాయిల్స్. ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేసాము, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా సింపుల్ ప్రెసెంట్ ఇట్ బాయిల్స్ అనేది వచ్చింది. ఇది జీరో కండిషనల్ విచ్ యూ స్టేట్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ or daily habits. That is called zero conditional. If you heat water to 100 degrees it boils. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. If you don't water plants they die. ఇది కూడా యూనివర్సల్ ఫ్యాక్టే కదా. నువ్వు మొక్కలు నీళ్ళు పోయిపోతే ఎండిపోతాయి. ఇఫ్ యూ డోంట్ వాటర్ ప్లాంట్స్ దే డై. సో ఇక్కడ ఇఫ్ అనేది పదం యూజ్ చేసాం. అయితే అంటే యూ డోంట్ వాటర్ ప్లాంట్స్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1, యూ డోంట్ వాటర్ ప్లాంట్స్ దే డై. This is comes under zero conditional, which states a fact, universal fact. If I wake up late I miss the bus. అంతే కదా, నువ్వు లేట్ గా లేస్తే పక్కగా బస్ మిస్ అవుతావు. ఒకటి జరిగితే కాన్సిక్వెంట్లీ పక్కగా జరగాల్సిందే. ఓకే, ఇఫ్ ఐ వేక్ అప్ లేట్ ఐ మిస్ ద బస్. నేను ఆలస్యంగా లేస్తే బస్ మిస్ అవుతాను. హియర్ ఆల్సో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ యూ గెట్ పర్పుల్. ఇది కూడా సైంటిఫిక్ ఫ్యాక్టే కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి మిక్స్ చేసినా, నువ్వు ఇండియాలో మిక్స్ చేసినా, అబ్రాడ్ లో మిక్స్ చేసినా, ఎక్కడ జరిగినా యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇదే కదా. ఇఫ్ యూ మిక్స్, ఇఫ్ అనేది ఉంది, యూ అనేది సబ్జెక్ట్, మిక్స్ వర్బ్, రెడ్ అండ్ బ్లూ యూ గెట్ పర్పుల్. సో ఎరుపు నీలం కలిస్తే పర్పుల్ రంగు వస్తుంది. ఇఫ్ క్లాజ్ ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది కాన్సిక్వెంట్లీ. గాట్ ఇట్? నెక్స్ట్ వన్. If it rains, the ground gets wet. It's a universal fact which comes under zero conditional. If plus simple present plus simple present. Simple present nothing but subject plus V1 plus object. Okay, if it rains, varsham vaste nela tadustundi.
the ground gets wet. Got it? So next one వచ్చేసి మనం ఫస్ట్ కండిషనల్ చూద్దాము. ఫస్ట్ కండిషనల్ అంటే యూస్డ్ ఫర్ రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో జరిగేవి, ఇందాక జీరో కండిషనల్ ప్రజెంట్ లో జరిగేది చూసాము, ఇప్పుడు ఫ్యూచర్ లో జరిగితే ఏంటో చూద్దాము. ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ ప్లస్ విల్ అనేది ఐ విల్ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తాను. విల్ ఫ్యూచర్ లో జరిగేదాన్ని సూచించేది విల్ అనేది వాడతాం. విల్ ప్లస్ వర్బ్ అంటే ఒక రియల్ పాసిబిలిటీని, వన్ యాక్షన్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ద అదర్ హ్యాపెన్స్ అంటే ఫ్యూచర్ లో ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది, జరిగే అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్తులో జరిగే అవకాశాల గురించి ఒక పని చేస్తే మరో పని జరుగుతుంది. అంటే ఒక పని చేసావనుకో ఇంకొకటి జరుగుతుంది. ఓకే, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ అంటే నువ్వు ఒకటి చేస్తే దానికి ఇంకొకటి జరుగుతుంది అనేది చెప్తాం. అది కూడా ఏంటి, ఫ్యూచర్ ని సూచించడానికి ఫస్ట్ కండిషనల్ యూజ్ చేస్తారు. ఓకే, హియర్ ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ అనేది వాడాము, ఐ స్టడీ వెల్ సింపుల్ ప్రెజెంటే కదా సబ్జెక్ట్ వర్బ్. ఓకే, V1 యూజ్ చేసాం, సబ్జెక్ట్ ప్లస్ V1. ఇఫ్ ఐ స్టడీ వెల్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. విల్ అనేది సింపుల్ ఫ్యూచర్, ఐ ప్లస్ విల్ ప్లస్ వర్బ్. ఓకే, నేను బాగా చదువుకుంటే పరీక్షలో పాస్ అవుతాను. ఇది ఫస్ట్ కండిషనల్ కిందకి వస్తుంది, వేర్ యూ టాక్ అబౌట్ ద ఫ్యూచర్. ఓకే, రేపటి గురించి మాట్లాడతావు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ విల్ క్యాన్సిల్ ద ట్రిప్. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ విల్ క్యాన్సిల్ ద ట్రిప్ అంటే ఏంటి, రేపు వర్షం కురిస్తే, రేపు వర్షం వస్తే అయితే ప్రయాణాన్ని రద్దు చేస్తాము, ఒకవేళ ఇది జరిగితే అది చేస్తాము అని చెప్పడానికి నువ్వు ఇఫ్ క్లాజ్ ఫస్ట్ కండిషనల్ యూజ్ చేస్తాం ఇఫ్ యూ వాంట్ టు రిఫర్ టు ద ఫ్యూచర్. ఓకే, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ విల్ క్యాన్సిల్ ద ట్రిప్. సో ఇక్కడ ఇఫ్ వాడావు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V1, V ప్లస్ విల్ ప్లస్ ఇక్కడ ఏంటి వర్బ్ యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ బి గ్రేట్ఫుల్. నువ్వు నాకు సహాయం చేస్తే నేను కృతజ్ఞతతో ఉంటాను అంటే ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ బి గ్రేట్ఫుల్. ఫ్యూచర్ గురించి చెప్తాను, ఇలా చేస్తే నేను అలా ఉంటాను అని చెప్పడానికి ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ యూజ్ చేస్తావు. సో దాని స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ ఇఫ్ వాడితే పక్క, దాని తర్వాత సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, తర్వాత సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉదాహరణ చూద్దాము. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ సక్సీడ్. తను హార్డ్ వర్క్ చేస్తే, ఆమె కష్టపడితే విజయం సాధిస్తుంది. ఓకే, ఇది ఫ్యూచర్ లో నువ్వు ఇలా చేస్తే దాని పరిణామంగా ఇది జరుగుతుంది. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ సక్సీడ్. ఓకే, ఇక్కడ మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తే ఇఫ్ వస్తుంది, దాని పక్కన షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వర్క్స్ అనేది V1 అవుతుంది, సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, విల్ సక్సీడ్, విల్ అనేది యూజ్ చేస్తాం. వై? టు రిప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్, ఇఫ్ దే డోంట్ హరీ దే విల్ మిస్ ద ట్రైన్. అంటే ఇఫ్ దే డోంట్ హరీ దే విల్ మిస్ ద ట్రైన్ అంటే ఏంటి, వారు త్వరపడపోతే రైలు మిస్ అవుతారు అంటే ఇలా చేయకపోతే అది జరుగుతుంది. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దట్ ఆటోమేటికల్లీ హ్యాపెన్స్. ఓకే, సో ఇఫ్ దే డోంట్ హరీ దే విల్ మిస్. ఇక్కడ మీరు చూసినట్లయితే దే అనేది సబ్జెక్ట్, డోంట్ హరీ అనేది సింపుల్ ప్రెజెంట్, V1 యూజ్ చేసాము, దే విల్ మిస్, విల్ అనేది వర్బ్ ఇక్కడ యూజ్ చేసాము. ఓకేనా? దీస్ ఆల్ కమ్స్ అండర్ ఫస్ట్ కండిషనల్ వేర్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఫ్యూచర్ థింగ్స్. నా ఇప్పుడు సెకండ్ కండిషనల్ చూద్దాము. సెకండ్ కండిషనల్ లో used for imagery or unreal situations. Okay, if past simple word meaning hypothetical situations అంటాం కదా. అంటే ఇక్కడ ఏంటి అసలు సెకండ్ కండిషనల్ ఎందుకు వాడతాము అంటే ఇమేజినరీ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్స్, జరగని వాటి గురించి మాట్లాడేదే సెకండ్ కండిషనల్ అన్నమాట. అంటే ఇఫ్ పాస్ట్ సింపుల్ వుడ్ వర్బ్, దీని సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది. అంటే ప్రస్తుతం జరగని కానీ ఊహించుకొని పరిస్థితుల గురించి, నిజం కానీ కల్పిత వాక్యాల గురించి మాట్లాడేది సెకండ్ కండిషనల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ వుడ్ డ్రైవ్ టు వర్క్. నాకు నిజంగా కార్ లేదు, ఒకవేళ ఉంటే అంటే అది నిజం కాదుగా, అన్రియల్ థింగే కదా మీరు మాట్లాడేది. సో ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ వుడ్ డ్రైవ్ టు వర్క్. నాకు కార్ ఉంటే నేను ఆఫీస్ కార్ డ్రైవ్ చేసి వెళ్ళేవాడిని. నిజంగా లేదు. సో నిజంగా లేని వాటి గురించి, ఊహాభరితమైన వాటి గురించి మనము ఎలాంటి కండిషనల్ యూజ్ చేస్తాము? ఎగ్జాక్ట్లీ సెకండ్ కండిషనల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఇఫ్ షీ వర్ హియర్
షీ వుడ్ హెల్ప్ అస్. తను ఇక్కడ ఉండి ఉంటే మనకి సహాయం చేసేది. దీనికి మీరు సెకండ్ కండిషనల్ వాడతారు. నిజంగా తను లేదు, తను ఉండి ఉంటే, ఇలా ఉంటే అలా అయితదేమో అని చెప్పడానికి ఇఫ్ క్లాజ్ సెకండ్ కండిషనల్ యూజ్ చేస్తారు. ఇఫ్ షీ వర్ హియర్ షీ వుడ్ హెల్ప్ అస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నేను నిజంగా రిచ్ కాదు, ఒకవేళ రిచ్ అయ్యుండుంటే ఈ వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసేదాన్ని. అంటే జరగని, నిజం కానటువంటి గురించి, అన్రియల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు, అన్రియల్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు జీరో కండిషనల్ యూజ్ చేస్తారు. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నెక్స్ట్ వన్. ఇఫ్ హీ స్టడీడ్ మోర్ హీ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. అంటే తను చదవలేదు, చదివి ఉండి ఉంటే ఇలా జరిగేదేమో, మంచి మార్క్స్ వచ్చేవేమో, అతను ఎక్కువగా చదివితే మంచి మార్కులు వచ్చేవి. ఇలా చెప్పడానికి ఇఫ్ క్లాజెస్ యూజ్ చేస్తాము. ఇది సెకండ్ కండిషనల్ క్లాజ్. ఇఫ్ హీ స్టడీడ్ మోర్ హీ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ వన్. ఇఫ్ యూ కాల్డ్ హిమ్ హీ వుడ్ కమ్. నువ్వు అతనికి ఫోన్ చేస్తే అతను వస్తాడు. అంటే నిజంగా ఫోన్ చేయలేదు కదా, చేసేసి ఉండుంటే, అయితే ఇలాంటి వాటికి మనము సెకండ్ కండిషనల్స్ వాడతాంలోనా. ఇప్పుడు థర్డ్ కండిషనల్. సో ఈ థర్డ్ కండిషనల్ చెప్పే ముందు మళ్ళీ ఒకసారి ఫస్ట్ కండిషనల్స్ చూద్దాము. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం. ఈ టెస్ట్ అనేది నెక్స్ట్ వీక్ కండక్ట్ చేసుకుందాము. ఓకే, జస్ట్ రిమెంబర్ ద సెంటెన్సెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఓకే, మనం 3 ఇంపార్టెంట్ కండిషన్స్ గురించి చెప్పుకుందాము. యా, జీరో కండిషనల్. ఇఫ్ ప్లస్ ప్రెసెంట్ సింపుల్ ప్లస్ ప్రెసెంట్ సింపుల్. ఓకే నానా. సో ఇఫ్ యూ హీట్ వాటర్ at 100 degrees it boils. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ గుర్తుంచుకోండి. 3 కండిషనల్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ గుర్తుంచుకోండి. స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ ప్రెసెంట్ సింపుల్ ప్లస్ వర్బ్. ఓకే, సో భవిష్యత్తులో జరిగే అవకాశాల గురించి, ఇలా చేస్తే అలా జరుగుతుందేమో అని చెప్పేటందుకు నువ్వు ఫస్ట్ కండిషనల్ యూజ్ చేస్తావు. ఓకేనా. సో నెక్స్ట్. ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ బి గ్రేట్ఫుల్. సో ఇది చెప్పేటందుకు. నెక్స్ట్ సెకండ్ కండిషనల్ ఇమేజినరీ, అంటే అన్రియల్ సిచ్యువేషన్స్, అంతే కదా. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ వుడ్ డ్రైవ్ టు వర్క్. లేదు, కానీ ఉండి ఉంటే. సో ఇది సెకండ్ కండిషనల్. సో ఈ స్ట్రక్చర్స్ కూడా మీరు గుర్తుంచుకోండి. సో మనము టెస్ట్ కండక్ట్ చేసుకోవచ్చు. ఒక 3 minutes ఉంది, టెక్స్ట్ చూద్దాము. ఒక ఎగ్జామ్ అయితే చేద్దాము. యా, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వి విల్ స్టే అని చెప్పుకున్నా. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వి విల్ స్టే. ద ఆన్సర్ ఇస్ వి విల్ స్టే. నెక్స్ట్. ఇఫ్ దే వర్క్ హార్డ్ దే will complete the project on the time. Okay, will. You won't pass the test if you don't study. Next. If we leave early we will catch the train. Okay. Next. She will miss the bus if she doesn't. She వచ్చినప్పుడు does వస్తుంది, doesn't. Okay. Next one. What will you do if your friend arrives late? Okay, so this is the class for today. We have read reading comprehension, all the 10 skills, and then importance of reading and if clause tenses చూసాము, రైట్. సో మీరు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అన్ని గుర్తుంచుకోండి అమ్మా. సో ఇంకొక టెస్ట్తో వేరే క్లాస్ ప్రారంభించవచ్చు, రైట్. Yes. So for today, this is the whole class. I hope you all gained some knowledge because of this session. Well, thank you all my dear students. Thank you all teachers. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti. Thank you.